First question, the force between two charges is 120 newtons. If the distance between two charges is doubled, the force will be. ఇక్కడ ఏమంటున్నారంటే రెండు ఆవేశాల మధ్య పనిచేసే బలం అనేది 120 న్యూటన్స్కి సమానం. 120 న్యూటన్స్కి సమానం అయితే ఆ రెండు ఆవేశాల మధ్య దూరం డబల్ చేయడం జరిగింది. అయితే ఆ రెండు ఆవేశాల మధ్య పనిచేసే బలం ఏమవుతుంది? రెండు ఆవేశాల మధ్య పనిచేసే బలం 120 న్యూటన్స్. ఆ రెండు ఆవేశాల మధ్య దూరాన్ని డబల్ చేస్తే ఆ బలం అనేది ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు ఎఫ్ ప్రపోర్షనల్ టు Q1 Q2 బై d² అనే ఫార్ములాను ఉపయోగించి మనం ఈ ప్రాబ్లం అనేది చేయవచ్చు. ఇక్కడ మనకి ఏమంటున్నారు, డిస్టెన్స్ d = 2d అని ఇవ్వడం జరిగింది. అంటే డబల్ అంటే 2d, రెండింతలు అయింది కదా 2d. ఈ 2d విలువను దీంట్లో ప్రతిక్షేపించినట్లయితే మనం ఫైనల్గా ఏం రాబట్టవచ్చు అంటే ఎఫ్ ప్రపోర్షనల్ టు Q1 Q2 బై 2d హోల్ స్క్వేర్. దీని నుండి Q1 Q2 బై 4d². దీని నుండి ఏం రాయొచ్చు, ఎఫ్ ప్రపోర్షనల్ టు 1/4 ఇంటూ Q1 Q2 d² అని రాయొచ్చు. అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఎఫ్ అనేది ఫోర్స్ అనేది రెండింటి మధ్య పనిచేసే బలం అనేది 1/4 రెట్లు తగ్గింది. అంటే ఫస్ట్ మనకి ఎంత ఇచ్చిండు, మొదట 120 న్యూటన్స్ ఉండే. 120 న్యూటన్స్ 4 ఇంతలు తగ్గాలంటే బై 4 చేస్తే 4 ఎక్కం 4 30ల 120 అంటే 30 న్యూటన్స్ అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద లైన్స్ ఆఫ్ ఫోర్స్ డ్యూ టు చార్జ్డ్ పార్టికల్స్ ఆర్. ఇక్కడ ఏమంటున్నాడంటే చార్జ్డ్ పార్టికల్స్ వలన ఏర్పడే బలరేఖలు అనేవి ఎలా ఉంటాయి అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే ఇది ఒక కండక్టర్లో కరెంట్ ప్రవహిస్తుంది. కరెంట్ అంటే ఏంటి, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ల ప్రవాహమే కదా. ఎలక్ట్రాన్లు వెళ్తుంటే ఎలక్ట్రాన్స్ అనేది చార్జ్డ్ పార్టికల్సే కదా. వీటి వలన ఏం జరుగుతుంది, ఈ కండక్టర్ చుట్టూ మనకు అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది కదా. ఇది ఎలా ఉంది, వంకరగా అంటే కర్వ్గా ఉంది కదా. వంకరగా అంటే ఏంది, ఆల్వేస్ కర్వ్డ్ అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ సిచ్యువేటెడ్ ఎట్ ఏ డిస్టెన్స్ d ఫ్రమ్ స్ట్రేట్ చార్జ్డ్ కండక్టర్ ఈజ్. అంటే ఒక చార్జ్డ్ కండక్టర్ నుండి d దూరంలో ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క అంటే ఈ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఎలా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు d, అంటే dకి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే d ఎంత పెరిగితే ఈ విద్యుత్ క్షేత్రం అనేది అంత బలహీనంగా ఉంటుంది, అంటే అంత దీని బలం అనేది అంత తగ్గిపోతుంది అనమాట. d ఎంత పెరిగితే దీని యొక్క తీవ్రత అనేది అంత తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కెపాసిటర్ స్టోర్స్ 0.24 కూలుమ్స్ ఎట్ 10 volts, ఇట్స్ కెపాసిటెన్స్ ఈజ్. ఇక్కడ కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి, కెపాసిటెన్స్ C = Q/V. ఇక్కడ ఏమని ఇచ్చిండు, Q అంటే ఏంటి, ఛార్జ్, V అంటే వోల్టేజ్. V అంటే వోల్టేజ్. ఇక్కడ కూలుమ్స్ అనేది దేనికి యూనిట్స్, ఛార్జ్ యూనిట్స్. అంటే 0.24 అనేది ఛార్జ్. Q = ఎంత ఇచ్చిండు, 0.24 బై వోల్టేజ్ ఎంత ఇచ్చిండు, 10. ఇది సింపుల్గా ఏం చేయొచ్చు, బై 10 అంటే ఈ పాయింట్ అనేది ఇటు జరుగుతుంది, అంటే ఎంత వస్తుంది, 0.024 అవుతుంది. 0.024 ఫారడ్స్ కెపాసిటెన్స్ కదా, కాబట్టి ఫారడ్స్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ మేకింగ్ ఏ కెపాసిటర్ ఇట్ ఈస్ బెటర్ టు సెలెక్ట్ ఏ డైఎలక్ట్రిక్ హ్యావింగ్. ఒక కెపాసిటర్ తయారు చేయడానికి దానిలో ఉపయోగించే డైఎలక్ట్రిక్ అనేది దేనిని కలిగి ఉండాలి, హై పెర్మిటివిటీని కలిగి ఉండాలి. ద యూనిట్స్ ఆఫ్ కెపాసిటెన్స్ ఆర్. కెపాసిటెన్స్ యొక్క యూనిట్స్ ఏమిటి, కూలుమ్స్ ఫర్ వోల్ట్. ఇంకా మనకేం తెలుసు, ఇంకొకటి కూడా ఉంటుంది ఏంటి, ఫారడ్స్ కూడా కెపాసిటెన్స్కి యూనిట్సే. ఫారడ్స్ అండ్ కూలుమ్స్ ఫర్ వోల్ట్ రెండు కూడా, ఇది చూసి పెట్టాలి, రెండు కూడా ఆన్సర్. కూలుమ్స్ ఫర్ వోల్ట్ అండ్ ఫారడ్స్ రెండు కూడా కెపాసిటెన్స్కి యూనిట్సే. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 3 15 microfarad కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ద నెట్ కెపాసిటెన్స్ ఈజ్. సిరీస్లో కెపాసిటెన్స్కి ఫార్ములా ఏంటి, C = C1 C2 C3 బై C1 C2 ప్లస్ C2 C3
ప్లస్ C3 C1 ప్యారలల్ కదా, అది సిరీస్లో కదా, సిరీస్ కాబట్టి మనకు రెసిస్టెన్స్కి ప్యారలల్లో ఏమవుతుందో అదే కెపాసిటర్కు సిరీస్లో ప్యారలల్గా అట్లా అవుతుంది అనమాట. ఇప్పుడు దీనికి మనం షార్ట్కట్గా ఏం చేయొచ్చు అంటే ఇది సిరీస్లో కాబట్టి 15 టోటల్ 3 కెపాసిటర్స్ కాబట్టి 15 మైక్రోఫారడ్ కెపాసిటర్స్ కాబట్టి 15 ఎన్ని సిరీస్లో కాబట్టి బై 3 కెపాసిటర్స్ కనెక్ట్ చేసినాం కదా, బై 3 చేయాలి. ఈ షార్ట్ కట్ ఇది కాబట్టి 3 ఎక్క 3 5 15 కాబట్టి 5 మైక్రోఫారడ్స్. మీరు ఈ ఫార్ములాను ఉపయోగించి చేసినా కూడా 5 మైక్రోఫారడ్సే వస్తుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ 3 మైక్రోఫారడ్ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ద నెట్ కెపాసిటెన్స్ ఈజ్, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం సిరీస్లో అయితే C1 C2 C3 బై C1 C2 ప్లస్ C2 C3 ఇట్లా చేయాలి నెట్ కెపాసిటెన్స్ కోడ్. అదే ప్యారలల్లో అయితే డైరెక్ట్ C1 ప్లస్ C2 ప్లస్ C3 అన్ని ప్లస్ చేయడమే. కాబట్టి ఇక్కడ ఎన్ని ఇచ్చిండు 3 కెపాసిటర్స్ ఎన్ని 10 మైక్రోఫారడ్స్ కాబట్టి 10 ప్లస్ 10 ప్లస్ 10 ఎంత అవుతుంది 30 మైక్రోఫారడ్స్. 30 మైక్రోఫారడ్స్ ఇది F మైక్రోఫారడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, డైఎలక్ట్రిక్ మెటీరియల్ మస్ట్ బి, డైఎలక్ట్రిక్ మెటీరియల్ అనేది ఏదై ఉండాలి, ఏమై ఉండాలి, ఇన్సులేటర్ అయి ఉండాలి. అది ద కెపాసిటెన్స్ ఆఫ్ ఏ కెపాసిటర్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై, ఒక కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ అనేది దేనివల్ల ప్రభావితం కాదు, అంటే దేన్ని చేంజ్ చేసినా కూడా అది చేంజ్ కాదన్నమాట, దేనిపై ఆధారపడదు అని అడుగుతున్నాడు. దేనిపైన, థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్స్, అంటే ప్లేట్స్ అనేది ఎంత థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్స్ అంటే కెపాసిటర్ ప్లేట్స్ ఉంటాయి కదా, ప్లేట్స్ అనేది దాని మందంపై ఆధారపడదు. ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పారామీటర్ వేరియేషన్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ద కెపాసిటర్ రిమైన్స్ అన్ఎఫెక్టెడ్, కింద ఇచ్చిన వాటిలో దేన్ని చేంజ్ చేసినట్లయితే కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ అనేది ప్రభావితం కాదు. ఇక్కడ నేను టోటల్గా మీనింగ్ అనేది చెప్తున్నా, అది గమనించగలరు మీరు. కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ అనేది దేన్ని మార్చినప్పటికీ కూడా ప్రభావితం కాదు అని అడుగుతున్నాడు. దేన్ని, థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్స్. ఇంతకుముందు వచ్చింది క్వశ్చన్, అదే కొంచెం క్వశ్చన్ అనేది కొంచెం చేంజ్ చేసి ఇచ్చాడు. థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్స్ మందం పై ఆధారపడదు. ఇన్ ఏ కెపాసిటర్ ద ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ స్టోర్డ్ ఇన్, ఒక కెపాసిటర్లో ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది దేంట్లో నిల్వ చేయబడి ఉంటుంది, దేంట్లో స్టోర్ చేయబడి ఉంటుంది, దేంట్లో డైఎలక్ట్రిక్లో స్టోర్ చేయబడి ఉంటుంది. డైఎలక్ట్రిక్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది రిపీటెడ్గా అడుగుతున్నాడు. అది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ హ్యాస్ ద హైయెస్ట్ వాల్యూ ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టాంట్, కింద ఇచ్చిన వాటిలో ఏ మెటీరియల్కు అత్యధిక డైఎలక్ట్రిక్ కాన్స్టాంట్ను కలిగి ఉంది, ఏది, సెరామిక్ అంటే మనం ఏంటంటాం, పింగాణి అంటాం కదా, పింగాణి పోర్సిలిన్ అని కూడా అంటాం. సెరామిక్స్కు అత్యధిక డైఎలక్ట్రిక్ కాన్స్టాంట్ అనేది ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెపాసిటర్స్ విల్ హ్యావ్ ద లీస్ట్ వేరియేషన్స్, అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే కింద ఇచ్చిన కెపాసిటర్స్లో ఏవి ఎక్కువ వైవిధ్యాన్ని కనబరచవు అని అడుగుతున్నాడు. ఏవి, సిల్వర్ ప్లేటెడ్ మైకా కెపాసిటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పార్కింగ్ బిట్వీన్ 2 ఎలక్ట్రికల్ కాంటాక్ట్స్ కెన్ బి రిడ్యూస్డ్ బై ఇన్సర్టింగ్ ఏ, 2 ఎలక్ట్రికల్ కాంటాక్ట్స్ మధ్యలో స్పార్కింగ్ను దేన్ని ఉపయోగించి తగ్గించవచ్చు అని అడుగుతున్నాడు. వేటిని ఉపయోగించి, కెపాసిటర్ ఇన్ ఏ ప్యారలల్ విత్ కాంటాక్ట్స్, ఆ 2 కాంటాక్ట్స్ల మధ్యలో ఒక కెపాసిటర్ను ప్యారలల్ కనెక్ట్ చేయడం ద్వారా స్పార్కింగ్ను మనం తగ్గించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెపాసిటర్స్ హ్యాస్ రిలేటివ్లీ షార్టర్ షెల్ఫ్ లైఫ్, కింద ఇచ్చిన కెపాసిటర్లో వేటిని తక్కువ కాలం మనం నిల్వ చేయగలుగుతాం, అంటే ఎక్కువ కాలం నిల్వ చేయలేనివి ఏవి అని అడుగుతున్నాడు. దీన్ని ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ను ఎక్కువ కాలం నిల్వ చేయలేము. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద కేస్ ఆఫ్ లాసీ కెపాసిటర్ ఇట్స్ సిరీస్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ విల్ బీ, లాసీ కెపాసిటర్ విషయంలో, లాసీ కెపాసిటర్స్ అంటే ఏం లేదు, ఆ కెపాసిటర్ వలన కొంత లాస్ జరుగుతుంది అన్నమాట. లాస్ జరిగే కెపాసిటర్స్ అంటే అది కొంచెం రెసిస్టెన్స్ని కలిగి ఉంటుంది, అంటే కొంచెం లాస్ కారణం అవుతుంది, ఆ కెపాసిటర్ అనేది కొంచెం రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది, దాన్ని లాసీ కెపాసిటర్స్ అంటారు. ఇట్స్ సిరీస్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ విల్ బీ, అంటే వీటన్నిటికీ రెసిస్టెన్స్ ఉంది, వీటన్నిటిని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, రెసిస్టెన్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, R1 + R2 అంటే ఎక్కువ అవుతుంది, అంటే పెరుగుతుంది, అంటే వెరీ లార్జ్ అవుతుంది, లార్జ్. ద పవర్ డిసిపేటెడ్ ఇన్ ఏ ప్యూర్ కెపాసిటర్ ఈజ్, ప్యూర్ కెపాసిటర్ యొక్క పవర్ డిసిపేషన్ అంటే పవర్ ఎంత అని అడుగుతున్నాడు. పవర్ ఫార్ములా ఏంటి, P = V × I cos θ అంటే ఏంటి, టీటా అనేది ఇక్కడ వోల్టేజ్ మరియు కరెంట్ల మధ్య కోణం, యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్.
ఇక్కడ ప్యూర్ కెపాసిటర్లో ఏముంటుంది 90 degrees ఉంటుంది కరెంటు మరియు వోల్టేజ్ మధ్యలో. ఇక్కడ ఏముంటుంది కాస్ 90 అవుతుంది. ఇది V/I కాస్ 90. కాస్ 90 ఎంత 0, కాబట్టి 0 × V/I అవుతుంది. అంటే టోటల్గా ఏమవుతుంది 0, కాబట్టి 0 ఆన్సర్. ఇన్ ఏ కెపాసిటివ్ సర్క్యూట్, ఒక కెపాసిటివ్ సర్క్యూట్లో ఏమవుతుంది, అండ్ ఇంక్రీజ్ ఇన్ అప్లైడ్ వోల్టేజ్ మేక్స్ ఏ కెపాసిటర్ ఛార్జ్. అప్లైడ్ వోల్టేజ్ అనేది పెంచినట్లయితే కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది. కెపాసిటెన్స్ ఇంక్రీజెస్ విత్, కెపాసిటెన్స్ అనేది ఎప్పుడు పెరుగుతుంది, దేన్ని పెంచినట్లయితే పెరుగుతుంది అని అడుగుతున్నాడు. ఎప్పుడు పెరుగుతుంది? ఇప్పుడు ఇంక్రీజ్ ఇన్ ప్లేట్ ఏరియా అండ్ డిక్రీజ్ ఇన్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్. ఇక మనకు ఫార్ములా ఉంటుంది ఏంటి, కెపాసిటెన్స్ అనేది దేనికి ఎలా ఉంటుందంటే A/D, C ప్రపోర్షనల్ టు A/D. ఇక్కడ A అనేది ప్లేట్ ఏరియా, ప్లేట్ యొక్క వైశాల్యం, A అంటే ఏరియా, D అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్లేట్స్, అంటే 2 ప్లేట్ల మధ్యలో దూరం. ఇక్కడ ఏమనిచ్చిండు, ఇంక్రీజ్ ఇన్ ప్లేట్ ఏరియా, ఏరియా అనేది పెరగాలి. ఇది పెరిగితే ఏరియా పెరిగినట్లయితే మనకు కెపాసిటెన్స్ కూడా పెరుగుతుంది. ఏరియా పెరిగితే కెపాసిటెన్స్ పెరుగుతుంది. డిస్టెన్స్ అనేది డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్, డిక్రీజ్ ఇన్ డిస్టెన్స్ బిట్వీన్ ద, డిస్టెన్స్ అనేది తగ్గాలి అని అంటున్నాడు. డిస్టెన్స్ తగ్గాలి, ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే విలోమానుపాతంలో ఉంది కదా D అనేది, కాబట్టి ఇది తగ్గినా కూడా కెపాసిటెన్స్ అనేది పెరుగుతుంది. అంటే ఏరియా అనేది పెరగాలి, డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్లేట్స్, 2 ప్లేట్ల మధ్య దూరం అనేది తగ్గాలి. అలాంటి సందర్భంలో కెపాసిటెన్స్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఏ ఆన్సర్, ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కెపాసిటర్ కన్సిస్ట్స్ ఆఫ్, ఒక కెపాసిటర్ అనేది వేటిని కలిగి ఉంటుంది? 2 కండక్టర్స్ సపరేటెడ్ బై యాన్ ఇన్సులేటర్. 2 కండక్టర్స్ అనేది ఒక ఇన్సులేటర్ చేత వేరు చేయబడి ఉంటుంది. ఒక కెపాసిటర్ అంటే ఒక కండక్టర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోను లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. థ్యాంక్ యూ.